ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నీకోసమే ఈ పూలదాన్ని సిద్ధం చేశాను. ఇక మీ ఇంట్లో జరిగేవన్నీ శుభకార్యాలని తల్లి, అవేంటో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న నీకు ప్రతి చిన్న విషయానికి ఎందుకమ్మా దిగులు పడుతున్నావు? ప్రతి బాధని నేను అర్థం చేసుకున్నాను. నువ్వు పడే ప్రతి వేదనని చూస్తున్నాను. నీ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించావు. చెప్పుకోలేని బాధలను, మరెన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొన్నావు. కన్నవాళ్ళ చేతిలో నరకయాతన అనుభవించావు. ఇంట్లోని వారు ఎలాంటి బాధలకి గురి చేస్తారనేది ఎవరు కూడా నమ్మలేని నిజం తల్లి. ఇది నీ జీవితంలో జరిగిన అక్షర సత్యం. నీ కన్న వాళ్ళతో చాలా ఇబ్బందులు పడ్డావు. జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఎన్నో బాధలను, ఇబ్బందుల్ని ఓదార్చుకుంటూ వచ్చావు. చదువుపైన దృష్టిని సాధించలేకపోయావు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయావు. నీ చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు వారి వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నప్పుడు నేనెందుకు అలా లేను? నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను బాగా చూసుకోవడం లేదు? నేను ఏ తప్పు చేశానో అని నీ వయసు పిల్లలు చూస్తూ పలుమార్లు నీళ్ళు నువ్వే ప్రశ్నించుకుంటున్నావు బిడ్డ. ఎవ్వరికీ చెప్పుకోలేని విధంగా మానసిక వేదనకి గురయ్యావు. చిన్ననాటి నుంచి కూడా పెద్ద బాధలను మర్చిపోలేక, అవమానాలను తట్టుకోలేక నీ జీవితం వద్దు అని తడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బిడ్డ. నీ బాధను గుండెల్లోనే దాచిపెట్టుకున్నావే కానీ ఏ రోజు ఎవ్వరికి కూడా బయటకు చెప్పుకోలేదు. కుటుంబ వ్యవహారం ఎవరికైనా చెప్పుకుంటే నీ కుటుంబానికి అవమానం జరుగుతుందని భావించావు. ఎప్పుడూ రహస్యంగానే ఉంచావు. ఏనాడు కూడా బట్టబయలు చేసుకోలేదమ్మా. ఏంటి పరువు మర్యాదను కాపాడుకుంటూ వచ్చావు. నీ మంచితనాన్ని ఇంట్లో వాళ్ళు ఏ రోజు కూడా అర్థం చేసుకోలేకపోయారు బిడ్డ. ఎప్పుడు కూడా నిన్ను అందరిలో చులకనగా చూసేవారు. ఎంత మంచి వారికి చెయ్యాలి అనుకున్న నువ్వు చెడు వ్యక్తుల్లాగే వారికి కనిపిస్తూ వస్తున్నావు. పుట్టింట్లో ఎన్నో బాధలు అనుభవించిన నువ్వు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా సుఖపడతావని ఊహించావు, కానీ అక్కడ కూడా నీకు నిరాశ మిగిలింది బిడ్డ. పట్టడన్నం కూడా తినలేని స్థాయి పరిస్థితి వచ్చింది. ఆదం లేక, ఏ మాత్రం లేకపోయినా కట్టుకున్న వాడిని అర్థం చేసుకుంటే చాలని అనుభవించావు, కానీ అక్కడ కూడా నీకు నిరాశ మిగిలింది బిడ్డ. ఎవరికీ లేని చెప్పుకోలేని బాధలు, అవమానాలు దిగమింగుకుంటూ వచ్చావు. కడుపును పుట్టిన పిల్లల కోసం ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డావు. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుంటూ వచ్చావు. పిల్లలను ప్రయోజకులుగా చేశావు. వారికి తగిన జీవితాన్ని నీ రెక్కల కష్టంతో అందించావు. ఇప్పుడు నీ కష్టాలన్నీ కూడా తీరానమ్మా. ఇప్పుడైనా సరే సంతోషంగా బ్రతుకు. ఇంకా ఈ చిన్న కోరిక తీరలేదని పరిస్థితులు ఉన్నావు కదా. నీ కష్టాన్ని గుర్తించేవారు ఎవరూ లేరు. నీ కన్నీళ్లు తుడిచేవారు అంతకన్నా ఎవరూ లేరు. ఎవరి జీవితం వారిది, ఎవరి సుఖం వారిది, ఎవరి స్వార్థం వారిది. ఇదే నేటి మనుషుల మనస్తత్వం బిడ్డ. వారి స్వార్థపరమైన ఆలోచనలు అంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మే వాళ్ళని ప్రేమను పెంచావు, కానీ ఏ ఒక్కరూ కూడా నిన్ను ప్రేమించలే తల్లి. 1% కూడా ప్రేమని వాళ్ళకి ఉంచలేకపోయావు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నీకు ఎంతో కాలం పట్టింది. ఎన్నో కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న నువ్వు ప్రస్తుతం చిన్న బాధను కూడా తట్టుకోలేకపోతున్నావు. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతున్నావు. దేనికోసం బ్రతుకుతున్నానో, ఎవరి కోసం జీవిస్తున్నానని మానసిక సంఘర్షణ నీలో చుట్టుముడుతున్నాయి. నీ కోసం ఎవరూ లేరని నిరంతరం బాధపడుతూ ఉన్నావమ్మా. నీ కోసం అనుక్షణం బాధపడే తండ్రి నేను ఉన్నాను బిడ్డ. నువ్వు కష్టాలు అనుభవిస్తున్న ప్రతిసారి ఇలా ఆత్మస్థైర్యాన్ని నింపుతూ నీకు ధైర్యంగా ఉంటావు. ఇక నువ్వు పడిన కష్టాలు చాలు బిడ్డ. నీ చేతిని పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉంటాను.
ఇక నీ ఇంట ఎప్పుడు కూడా శుభకార్యాలే తల్లి, శుభవార్తలే వింటావు. ఇక ఆనందం, సంతోషం తప్ప నీ జీవితంలో ఇంకేది ఉండకుండా నేను చేస్తాను తల్లి. ఇక నుంచైనా సరే సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. ఇక మంచి ఆలోచనతో నీ జీవితాన్ని పూలబాటగా మార్చుకో. ప్రతి అడుగులో కూడా ఈ బాబా ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాడన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో బిడ్డా. నీ బాబా తండ్రి తోడుగా ఉండగా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. గడిచిన కాలం అంతా ఎంతగా దుఃఖించావు కదా, ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ వచ్చావు. ఇక మీదటైనా సరే ఆ కష్టాలను గుర్తు చేసుకోకుండా నీ జీవితంలో ఎదురుపడిన స్వార్థపూరితమైన మనుషులను, మనస్తత్వాల నుంచి అనవసరమైన ఆలోచనలు చేయకుండా నిశ్చయంగా నీ జీవితాన్ని ప్రయాణించు బిడ్డా. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు తల్లి. ఇక నుంచి నువ్వు దేనికి కూడా అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నేనున్నాను కదా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.